గైస్, వెల్కమ్ టు బలగా వీకెండ్ వీడియోస్. మనం ఏ కోసం కొన్ని డిసీజులు తెలుసుకున్నాము, ఏ రిలేటెడ్, అలాగే ఆల్ఫబెట్లో బీతో వచ్చినవి కొన్ని తెలుసుకున్నాము. అందులోన బీతో ఇంకో వచ్చినవి ఏంటంటే బ్లడ్ రిలేటెడ్ సంబంధించినవి. ఈ బ్లడ్ టెస్ట్లు ఇవి చేస్తాం. ఏంటంటే బ్లడ్ టెస్టులు దేనికి కావాలి? ఇప్పుడు బ్లడ్ టెస్ట్ మనం దేనికి చేస్తామంటే, మనం బ్లడ్ షుగర్ తెలుసుకోవడానికి, తర్వాత లిపిడ్ ప్రొఫైల్ తెలుసుకోవడానికి, తర్వాత కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, వీటి కోసం మనకి అవసరం ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్‌లో మెయిన్ బ్లడ్ మనకి ఏ విధంగా తయారవుతుంది? రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్‌బీసీ, తర్వాతన వైట్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, తర్వాతన ప్లాస్మా, ఇవి బ్లడ్‌లో ఉండేవి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్‌బీసీ ఏంటంటే మన బ్లడ్‌లో మన బాడీకి ఆక్సిజన్ క్యారీ చేస్తుంది రెడ్ బ్లడ్ సెల్స్. అలాగే వైట్ బ్లడ్ సెల్స్ మనకేంటంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్‌లతోటి ఫైట్ చేస్తుంది, అది ఇన్ఫెక్షన్‌లు రాకుండా. అలాగే ప్లాస్మా, ప్లేట్లెట్స్ అనంటే ఇది ప్లేట్లెట్స్ మనకు హెల్ప్ చేస్తుంది. బ్లడ్ క్లాటింగ్ అంటే బ్లడ్ గడ్డకట్టడానికి మనకు ఉపయోగపడుతుంది ప్లేట్లెట్స్. ఎందుకంటే ఎప్పుడైనా దెబ్బ తగిలి బ్లడ్ మనకి విపరీతంగా కారిపోయిందనుకోండి, అలా కారకుండా ఈ ప్లేట్లెట్స్ ఏంటంటే క్లాటింగ్‌కి ఉపయోగపడతాయి. ఈ ప్లాస్మా అనేది లిక్విడ్ దీంట్లో ఉంటుంది. లిక్విడ్ పార్ట్‌లో ఉంటుంది. తర్వాత బ్లడ్ టెస్ట్ ఏంటి? కామన్ బ్లడ్ కామన్ బ్లడ్ కౌన్సిల్ కౌంట్ కామన్ బ్లడ్ కౌంట్ అంటే సీబీసీ. ఈ సీబీసీలో ఏం చేస్తారంటే, సీబీసీ టెస్ట్‌లో కామన్ బ్లడ్ కౌంట్ ఇది హిమోగ్లోబిన్ ఆక్సిజన్ క్యారీ చేస్తుంది కదా! దీని తాలూకా కెపాసిటీ ఎంత ఏంటనేది ఇది తెలుస్తుందనమాట. అంటే ఆర్‌బీసీ, డబ్ల్యూబీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, వీటి తాలూకా ఇవి ఎలాగా వర్క్ చేస్తున్నాయి, తర్వాత ఇన్ఫెక్షన్లు ఎలా డిటెక్ట్ చేయాలి అనేటటువంటిది ఈ యొక్క ఈ సీబీసీలో తెలుస్తుంది. అంటే కామన్ బ్లడ్ కౌంట్‌లో తెలుస్తుంది. అలాగే కామన్ బ్లడ్ పిక్చర్ అని ఉంది. సీబీపీ కూడా చేస్తారు బ్లడ్ టెస్ట్‌లో సీబీపీ. సీబీపీ అంటే ఇదేంటంటే కామన్ హెల్త్ చెకప్ అనమాట. ఇది కామన్ హెల్త్ చెకప్ ఇది. కాబట్టి ఈ 2 ఇంపార్టెంట్. అదేవిధంగా బ్లడ్ షుగర్ కూడా ఇంపార్టెంట్. బ్లడ్ షుగర్ ఏంటి? బ్లడ్ షుగర్ యాక్చువల్‌గా ఫాస్టింగ్ అంటే నార్మల్ ఎంత ఉండాలి? ఎఫ్‌బీసీ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగరు 70 నుంచి 100 ఎంజీడీఎల్ ఉండాలి. అలాగే అది నార్మల్. ప్రీ డయాబెటిస్ అయితే 101 నుంచి 125 అంటే 101 నుంచి 125 లోపు ఉండాలి. అది డయాబెటిస్ రాబోతుంది అని చెప్పడానికి అనమాట. కాబట్టి 101, 125 వచ్చిందంటే మీరు జాగ్రత్త పడాలి. నార్మల్ ఎంత? 70-100. డయాబెటిస్ అయితే మోర్ దెన్ 126 ఉంటే డయాబెటిస్ వచ్చినట్లే. సో పోస్ట్ ప్రాండియల్ అంటే మనం తిన్నాక ఒక 2 అవర్స్ తర్వాత దాన్ని పీపీబీఎస్ అంటారు. అదేంటంటే నార్మల్ 120 నుంచి 140 మధ్యలో ఉండాలి. అలాగే ఒకవేళ ప్రీ డయాబెటిస్ వచ్చిందంటే 140 నుంచి 199 మధ్యలోనే ఉండాలి. ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్ రావడానికి ముందు ఇదనమాట. డయాబెటిస్ అంటే మోర్ దెన్ 200 ఉంటే ఎంజీడీఎల్ అనమాట. ఉంటే అది డయాబెటిస్ వచ్చినట్లే. అది పోస్ట్ ప్రాండియల్. అలాగే హెచ్బీఏవన్సీ అంటే 3 మంత్స్‌కి ఒకసారి చూస్తారు. ఇదేంటంటే డయాబెటిస్ డిటెక్ట్ చేయడానికి, డయాబెటిస్ వచ్చిందా లేదని తెలియడానికి. ఇదేంటంటే దీనిది యాక్చువల్‌గా నార్మల్ 5.7% ఉండాలి. తర్వాతన ప్రీ డయాబెటిస్ అయితే 5.7 నుంచి 6.4 ఉండాలి. 6.4 ఉండాలి. అదేవిధంగా ఒకవేళ 6.4 నుంచి ఎబోవ్ ఉందనుకోండి, అది డయాబెటిస్ వచ్చినట్లే. అది. తర్వాతన ఈ బ్లడ్ షుగర్‌లో ఇంకోటి మీకు చెప్పాలి ఏంటంటే, ఈ బ్లడ్ టెస్ట్‌లో ఒక 15 కంటే మోర్ దెన్ 15 ఉన్నాయి. అయితే ఇందులో మన బాడీ ఏంటంటే హోమియోస్టాసిస్ అంటే ప్రతీది కూడాను ఒక బ్యాలెన్స్డ్‌గా, అంటే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంతాను ఒక స్టేబుల్‌గా, ఒక బ్యాలెన్స్డ్‌గా ఉంచాలి. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఇప్పుడు సపోజ్ బ్లడ్ షుగర్ కోసం ఇప్పుడు చెప్పాము. బ్లడ్ షుగర్ ఎక్కువైందనుకోండి, బ్లడ్ షుగర్ ఎక్కువైతే ఏమవుతుందంటే అదే బ్లడ్ షుగర్ మనకి ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. సో ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఒకవేళ తక్కువైతే లో బ్లడ్ ప్రెషర్ అంటే దీన్ని హైపోగ్లైమియా అంటారు. హైపోగ్లైసిమియా అని. ఒకవేళ తక్కువ ఉంటే, లో షుగర్ ఉంటే హైపోగ్లైసిమియా అంటారు.
ఇదేంటంటే దీని లో లో షుగర్ ఉంటే వీక్‌నెస్, టైర్డ్‌నెస్ ఉంటది. దాని యొక్క సింప్టము. అలాగే ఆకలి ఎక్కువ ఉంటది. హంగర్, తర్వాత హెడ్‌ఏక్ తలనొప్పి ఉంటది. అదేవిధంగా ఫాస్ట్ హ్మ్. ఎక్కువ షేకింగ్ ఉంటదనమాట. షేకింగ్ ఉంటది. ఈ యొక్క లో షుగర్ అయితే. సపోజ్ హై షుగర్ అనుకోండి. హై షుగర్ ఉందనుకోండి అంటే డయాబెటిస్. అదేంటంటే మూత్రం ఎక్కువ సార్లు వస్తుంటది. మనకి మనం అలసిపోతుంటాము. దాహమేస్తుంటది. ఈ యొక్క సింప్టమ్స్ ఉన్నట్లయితే హై షుగర్ ఉన్నట్లే అనమాట డయాబెటిస్. తర్వాత ఇది అంటే డయాబెటిస్ కోసం నేను సెపరేట్ చెప్తాను. మళ్ళీ అది డి వచ్చేటప్పుడు. ఇప్పుడు బ్లడ్ షుగర్ కోసం ఇది. తర్వాతన బ్లడ్ టెస్ట్‌లో బ్లడ్ షుగర్ ఒకటి మనం చూసాం ఇప్పుడు. తర్వాతన లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఏంటి? ఇందులో ఎల్‌డిఎల్ ఇందులో ఒక 5 ఉన్నాయి. ఎల్‌డిఎల్ తర్వాతన ఆహ్, ఎల్‌డిఎల్ అంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్. హెచ్‌డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. అంటే హై డెన్సిటీ లిపిడ్ ప్రొఫైల్ అనమాట. అలాగే లో డెన్సిటీ లిపిడ్ ప్రొఫైల్ ఎల్‌డిఎల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్. హెచ్‌డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. ఈ ఎల్‌డిఎల్ ఎంత ఉండాలి? 62 నార్మల్ అయితే 62-145 ఉండాలి. అదే ఆప్షనల్ అయితే 60-130 లోపు ఉండాలి. హెచ్‌డిఎల్ అయితే 29-72 ఉండాలి నార్మల్. అదే ఆప్షనల్ అయితే 45-85 మధ్యన ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఇది హార్ట్ అటాక్‌కి హార్ట్ దీనికి ఇదే ప్రాబ్లమ్. సో, ట్రైగ్లిజరైడ్స్ లేకుండా చూసుకోవాలి. ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉండొచ్చు నార్మలు? 35-160 లోపు ఉండాలి. ఆప్షనల్ అయితే 35-140 మోర్ దెన్ దట్ ఉంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నట్టు. అలాగే విఎల్‌డిఎల్ కూడా 0-40 లోపున ఉండాలి నార్మల్. 0-30 లోపు ఉండాలి ఆప్షనల్. అలాగే టోటల్ కొలెస్ట్రాల్. టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి? 150-300 ఎంజీ మిల్లీగ్రామ్స్. 150-300 లోపునే ఉండాలి. అది నార్మల్ రేంజ్. ఆప్షనల్ రేంజ్ ఎంత? బిలో 200. బిలో 200 ఉండాలి. ఇది కొలెస్ట్రాల్ టెస్ట్‌లు అనమాట. లిపిడ్ ప్రొఫైల్ అంటే యాక్చువల్‌గా కొలెస్ట్రాల్ టెస్ట్‌లు. హార్ట్ హెల్త్‌కి సంబంధించింది. అదేవిధంగా లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎల్ఎఫ్‌టి. లివర్ ఫంక్షన్ అంటే ఇది లివర్ హెల్త్ కోసం లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం లివర్ టెస్ట్ చేస్తారు. ఈ లివర్ టెస్ట్ ఏంటి? అందులోన ఎస్‌జిపిటి అంటే నేను సింపుల్‌గా ఇంట్రొడక్షన్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే అంతా చెప్తే లెంత్ అవుతది. ఎక్కువ అవుతది వీడియో. ఎస్‌జిపిటి, ఎస్‌జిఓటి, ఈ బిలిరూబిన్ ఇలాంటివన్నీ ఎంత ఉండాలనేది లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో తెలుస్తుంది. తర్వాతన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్‌లో. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఏంటి? క్రియాటినిన్. క్రియాటినిన్ మెయిన్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్‌లో. క్రియాటినిన్ గాని ఎక్కువైందా? ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. ఇందాక హోమియోస్టాసిస్ చెప్పాను కదా! మన బాడీ దీంట్లో అన్నీ కూడా మధ్యలోనే ఉండాలి. ఇప్పుడు క్రియాటినిన్ ఎంత ఉండాలి? నార్మల్ అయితే 0.7-1.5 లోపునే ఉండాలి. ఇలా లేకపోయినట్లయితే అది ఆప్షనల్ 0.7-1.5 ఎంజీ అనమాట. ఈ లోపునే ఉండాలి. అంతకంటే ఎక్కువైతే ఇక కిడ్నీ పనిచేయదు. అంటే మనకి బ్లడ్‌లో ఉన్నటువంటి వేస్టేజ్‌ని వడకట్టదు. దానివల్ల డయాలిసిస్ చేయాల్సి ఉంటది. మళ్ళీ చాలా ప్రమాదం. అదే హాస్పిటల్‌లోనే 5, 6 గంటలు ఒక వారం అంతా ఉండాలి. ప్రతి వారంలోనే ఒక 4, 5 సార్లు ఉండాలి హాస్పిటల్‌లో. ఆ డయాలిసిస్ కోసం డి వచ్చేటప్పుడు చెప్తాను. అదేంటంటే మిషన్‌లకి ఎక్కించి కంటామినెంట్ అవుతది. దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి మళ్ళీ లోపలికి పంపించడము. ఇవంతా అందుకని కిడ్నీ చాలా ప్రాబ్లమ్. కిడ్నీ ఫెయిల్ అవ్వకూడదు. కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్త చూసుకోవాలి మనం. ఒకవేళ కిడ్నీ ఫెయిల్ అయిందంటే చాలా ప్రమాదం. అది బ్లడ్‌లో విషం ఎక్కువైపోయి చచ్చిపోతారు మనుషులు. కాబట్టి క్రియాటినిన్ అనేది ఇంపార్టెంట్ కిడ్నీ టెస్ట్‌లో. క్రియాటినిన్ ఎంత ఉండాలి? 0.7-1.5 లోపే ఉండాలి. 1.5 లోపు. అలాగే క్రియాటినిన్ బర్న్ రేషియో అది 6-27 ఆప్షనల్ అయితే 6-20 లోపు ఉండాలి. తర్వాత యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువైతే కిడ్నీ పనిచేయదు సరిగ్గా. సో, యూరిక్ యాసిడ్ దేనివలన వస్తది? ఈ యొక్క మనము ప్రోటీన్ తినేటప్పుడు ముఖ్యంగా నాన్ వెజ్ మాంసాలు ఏవైనా తినేటప్పుడు ఆ ప్యూరిన్స్ వలన ప్యూరిన్స్ కిడ్నీ ఓడపోయలేక బ్లడ్‌లో ఉండిపోతే ఆ ప్యూరిన్స్ వల్లనే యూరిక్ యాసిడ్ ఎక్కువవుతది. యూరిక్ యాసిడ్ వల్లనే గౌటు ఇలాంటివన్నీ వస్తాయి.
దీని తర్వాత నార్మల్ దీని రేంజ్ ఎంత ఉండాలి? 2.6 ఉండాలి. 2.6 నుంచి 7 ఈ మధ్యనే ఉండాలి. ఆప్షనల్ అయితే 2.6 నుంచి 6.0. అలాగే యూరియా నైట్రోజన్ ఎంత ఉండాలంటే అది 7 to 22 ఉండాలి. వీళ్ళ మధ్యనే 7 to 15 ఆప్షనల్ అనమాట. అలాగే థైరాయిడ్ టెస్ట్. థైరాయిడ్ దేనికోసము? ఇది థైరాయిడ్ హెల్త్ కోసం. అంటే థైరాయిడ్ హెల్త్ థైరాయిడ్ చేసే పనులు ఏంటి? శరీర బరువును కంట్రోల్ చేస్తుంది, తర్వాత శరీర శక్తిని, తర్వాత హృదయ స్పందనల్ని, ఇవన్నిటిని తెలిపేది థైరాయిడ్. సో థైరాయిడ్ గ్లాండ్ కూడా మనం చాలా హెల్తీగా ఉన్న గ్లాండ్స్ కోసం చెప్పాను. అయితే ఇందులో థైరాయిడ్లో 3 ఉన్నాయి. T3 అంటే ట్రిడో థైరాయిడ్ అనమాట. ఇది 80 నుంచి 200 ng/dl లోపునే ఉండాలి. అలాగే T4 ఇది థైరాక్సిన్. ఇది 5 నుంచి 12 ug/dl మధ్యనే ఉండాలి. అలాగే TSH అంటే ఏంటి? TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేషన్ హార్మోన్ అనమాట. ఇది అంటే T3 T4 మనకి థైరాయిడ్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయకపోతే ఇది బ్రెయిన్ నుంచి వస్తుంది TSH. అది ఇదంతా ఉండాలి మధ్యన. ఏది ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. 0.4 నుంచి 4.0 ఉండాలన్నమాట. ఇది MIU/L ఈ రేంజ్లో ఉండాలి. తర్వాతన ఇదంటే ఎక్కువైతే థైరాయిడ్, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, ఎక్కువైతే హైపర్ థైరాయిడ్, తక్కువైతే హైపోథైరాయిడ్ ఇలా ఉంటాయి. సో అంత బ్యాలెన్స్డ్గానే ఉండాలి. తర్వాత కాల్షియం నార్మల్ ఎంత ఉండాలి? మన బాడీలో, మన బ్లడ్లో 6.4 to 10.4 ఉండాలి. ఆప్షనల్ అయితే 8.4 నుంచి 10 మధ్యన ఉండాలి. అలాగే ఫాస్ఫరస్ ఎంత ఉండాలి? 2.5 నుంచి 4.5 అనేది నార్మల్. 2.5 నుంచి 4.5 ఆప్షనల్ కూడా అంతే. తర్వాత ఆల్బుమిన్ అంటే ఇదేంటే మన ప్రోటీను ఎలాగా మన దీంట్లో ఇదవుతుంది, డైజెషన్ అవుతుంది లివర్లో. ఇది అంటే లివర్ టెస్ట్లో తెలుస్తుంది ఆల్బుమిన్ అనేది. 3.5 నుంచి 5.0 నార్మల్లో ఉండాలి. తర్వాత గ్లోబులిన్ ఇది కూడా లివర్ టెస్ట్లో అవుతుంది. ఇది కూడా దీని తాలూకు నార్మల్ రేంజ్ ఎంత? 1.4 నుంచి 3.9 గ్లోబులిన్. అలాగే ఎలక్ట్రోలైట్స్ ఎంత ఉండాలి? అవి ఎలక్ట్రోలైట్స్ ఏంటంటే ఈ మినరల్స్ వల్ల, ఇంతకుముందు విటమిన్స్ కొంచెం చెప్పారు, ఇప్పుడు మినరల్స్ కూడాను ఈ ఎలక్ట్రోలైట్స్ కరెక్ట్గా ఉంటే ఈ యొక్క మినరల్స్ మన బాడీలో మన డైట్ ద్వారా కరెక్ట్గా ఉంటే ఎలక్ట్రోలైట్స్ కరెక్ట్గా ఉంటాయి. తర్వాత విటమిన్ D3, విటమిన్ B12, విటమిన్ D3, B12 ఇవి ఎలా ఉండాలి? ఎంత ఉండాలంటే D3 అయితే 1000 నుంచి 2000 IU అంటే ఇంటర్నేషనల్ యూనిట్ డైలీ ఉండాలి. మనకు డైలీ రిక్వైర్మెంట్ ఎంత అంటే 1000 నుంచి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటారు IU అంత ఉండాలి. అదే B12 అయితే ఇది D3 B12 ఎంత ఉండాలి? అది మనం D3 1000 నుంచి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ డైలీ ఉండాలి. అలాగే ఈ యొక్క ఇదైతే B12 అయితే 500 నుంచి 1000 mcg డైలీ ఉండాలన్నమాట. అది తర్వాతన ఈ యొక్క హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి? హిమోగ్లోబిన్ మెన్కి అయితే 13 నుంచి 17 గ్రాములు/dl ఉండాలి. ఉమెన్కి అయితే 12 నుంచి 15 గ్రాములు/dl ఉండాలన్నమాట. అలాగే ఆర్బీసీ ఎంత ఉండాలి? ఆర్బీసీ చెప్పాను. ఆర్బీసీ అనేది ఆక్సిజన్ క్యారీ చేస్తుంది బ్లడ్లో. ఇదెంత ఉండాలి? ఇదేంటంటే లో ఎంత, హై ఎంత మనం చూసుకుందాం. ఆక్సిజన్ ఇచ్చేస్తాం. ఇదేంటంటే లో అయితే ఏమైందంటే మనకి ఎనీమియా వస్తుంది. ఆర్బీసీ తక్కువ ఉందనుకో ఎనీమియా వస్తుంది. ఆర్బీసీ ఎక్కువ ఉందనుకోండి డిహైడ్రేషను ఇలాంటివి వస్తాయి. సో దీని తాలూకా రేంజ్ ఎంత? దీనికైతే మెన్కైతే 4.7 నుంచి 6.1 మిలియన్స్ ఉండాలి. ఉమెన్కి అయితే 4.2 నుంచి 5.4 మిలియన్స్ ఉండాలి. అలాగే WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్. ఇదేంటంటే ఇన్ఫెక్షన్ తోటి ఫైట్ చేస్తుంది. ఇదేంటంటే లో అయితే వీక్నెస్ మనకు వస్తుంది.
హైగా ఉందనుకోండి డబ్ల్యూబీసీ, హై కూడా ఉండకూడదు. లో అయితే వీక్‌నెస్ వస్తది. హై ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీని తాలూకు నార్మల్ రేంజ్ ఎంత? మెన్‌కైతే 4000 నుంచి 11,000 సెల్స్ బై యూఎల్ ఉండాలి. మెన్స్‌కైనా, ఉమెన్స్‌కైనా అందరికైతే. తర్వాతన ప్లేట్లెట్స్ ఫర్ బ్లడ్‌ది ఇది ప్లేట్లెట్స్ చెప్పాను దేనికోసం ఇది? బ్లడ్ క్లాటింగ్ అంటే రక్తం గడ్డకట్టడానికి. అయితే ఇదేంటంటే లో అయితే బ్లీడింగ్ వస్తది. బ్లీడింగ్ రీజన్ అంటే లో ఉందనుకోండి ఈ యొక్క ప్లేట్లెట్స్ లో ఉంటే బ్లీడింగ్ అయిపోద్ది. అంటే రక్తం కారుతుంటది. అలాగే ఎక్కువ ఉందనుకోండి క్లాటింగ్ రిస్క్ ఎక్కువైపోద్దనమాట. ఎక్కువ గడ్డకట్టేసిందనుకోండి అది కూడా ప్రమాదమే. ఎక్కువ గడ్డకట్టేసిందనుకో ఇప్పుడు కొన్ని బ్రెయిన్ స్ట్రోక్‌లంట అది రక్తము ఎక్కువ ఎక్కువ గడ్డకట్టేసిందంటే స్ట్రోక్‌లొస్తాయి. సో, అది కూడా దాని రేంజ్ ఎంత ఉండాలి? 1.5 నుంచి 4.5 లాక్ సెల్స్ ఉండాలి బై యూఎల్. బ్లడ్ షుగర్ ఎంత ఉండాలి? మీకు బ్లడ్ షుగరు మనకి లో ఉందనుకోండి బ్లడ్ షుగరు దాన్ని హైపోగ్లైసెమియా అంటారు. హైపోగ్లైసియా అంటారు. అదేవిధంగా హై ఉంటే డయాబెటిస్ వస్తుంది. తర్వాత కొలెస్ట్రాల్ హై ఎల్‌డిఎల్ ఉందనుకోండి హార్ట్ రిస్క్ వస్తది. హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్‌లు ఇలాంటివన్నీ వస్తాయి. తర్వాతన బ్లడ్ కోసం దీంట్లో కంప్లీట్ చేసేద్దాం. బ్లడ్ కోసం ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ సెపరేట్‌గా చెప్తాను. సెపరేట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే లెంత్ ఎక్కువయింది. సో, ఇప్పుడు బ్లడ్ గ్రూప్స్ ఏంటంటే బ్లడ్ గ్రూప్స్ 4 రకాలున్నాయి. అవేంటంటే ఏ, బి, ఏబి, ఓ. ఓ అంటే యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ ఇది. ఇది ఎవరికైనా ఇవ్వచ్చు. తర్వాతన ఇఫ్ ఆర్‌హెచ్ ప్రోటీను అది ప్రెజెంట్ ఉంటే ఆర్‌హెచ్ ప్రోటీన్ ఉంటే అది పాజిటివ్ కింద లెక్క. ఆర్‌హెచ్ ప్రోటీన్ లేకపోతే అది అంటే అబ్సెన్స్ అయితే అది నెగెటివ్ కింద లెక్క. దాన్ని ఎందుకు చేస్తారంటే సేఫ్ బ్లడ్ ట్రాన్స్‌మిషన్. అసలు ఈ యొక్క బ్లడ్ గ్రూప్ దేనికి? అందరి బ్లడ్డు ఒకటే అంటాం. మనుషులంతా ఒకటే బ్లడ్ గ్రూప్ అని. అంతా బ్లడ్ అంతాను ఎరుపే. కానీ గ్రూప్స్ సెపరేట్‌గా ఉన్నాయి. కాబట్టి మనం ట్రాన్స్‌మిట్ చేసినప్పుడు ఫ్యామిలీలోనే డిఫరెన్స్ ఉంటది. అది కరెక్ట్‌గా ఆ మనకి ఒకరికి నుంచి ఒకరు బ్లడ్ ఎక్కించాలంటే ఈ గ్రూప్స్ కరెక్ట్‌గా ఉండాలనమాట. లేపోతే ప్రాబ్లమ్ వస్తది. అయితే ఇప్పుడు ఆర్‌హెచ్ కోసం చెప్పాను కదా! ఆర్‌హెచ్ పాజిటివ్, నెగెటివ్ అని. ఎగ్జాంపుల్స్ ఎలాగంటే ఏబీ ప్లస్ ఉంటే పాజిటివ్. ఓ మైనస్ ఇలా ఉందనుకోండి అవి నెగెటివ్ అనమాట. సో, పాజిటివ్, నెగెటివ్ ఏంటి? పాజిటివ్ అంటే ఆర్‌హెచ్ ప్రోటీను ఉంటే పాజిటివ్, అది లేకపోతే నెగెటివ్. సో, మనం ఇంకా దీని కోసం బ్లడ్ ప్రెషర్ కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. ఈ యొక్క వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.